పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసేంత వరకు ధర్మరాజు మరి ఆ రాజ్యాన్ని పరిపాలించాల్సి వచ్చింది. ధర్మరాజు సుఖములను అలవాటు చేసుకొనక, నిజానికి అతను చక్రవర్తి, రాజ్య భోగాలు సుఖాలు అన్నీ ఉంటాయి, కానీ వాటిని అలవాటు చేసుకోలేదు అన్నారు. ఇందులో ఉన్నటువంటి విశేషం అంటే అన్నీ ఉన్నప్పటికీ వాడికి లొంగిపోలేదు, వాడికి అలవాటు చేసుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క చరణారవింద స్మరణలోనే ఉన్నాడు. అది విశేషుడు. చేసి ఏం చేశాడు? అంత శత్రువులను జయించి పరిపాలించాను. బయట శత్రువులను జయించడం పెద్ద విశేషం కాదు, లోపల ఉన్నటువంటి శత్రువులను జయించడం అనేటువంటిది కష్టమైన పని. బయట శత్రువులు ఉండరు ఆయనకి, ఎందుకంటే ఆయన అజాత శత్రువు. ఆయన పేరు ఆయనకి అందరూ అజాత శత్రువు అంటారు. ఎందుకని శత్రువులు లేకపోవడం ఏంటండి? మరి మహాభారత యుద్ధం చేశాడు, అందులో ఆయన కూడా కొంతమంది చంపాడు యుద్ధంలో. అంటే వారు ఆయన శత్రువులుగా చూశారు, అంతేగాని ఈయన ఎవరిని శత్రువులుగా చూడలేదు ఎప్పుడు జన్మలో. అందుకని అజాత శత్రువు అంటే అదే అర్థం.